ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. 2024 మార్చి నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని కుంభరాశి వారికి ఉన్నటువంటి ఈ మార్చి నెలలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. వీరికి ఈ మాసమంతా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళకి ఏలినాటి శని ఉంది కాబట్టి శని యొక్క ప్రభావం జన్మశని, రాశిలోనే శని ఉండడం ద్వారా కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ 8వ తేదీ నుంచి కాస్త వృత్తి వ్యాపారాల విషయంలో అనుకూలమైనటువంటి స్థితి. అంతవరకు కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యంలో ఉన్నటువంటి విషయానికి వస్తే కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో గొడవలు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త ఒడుదుడుకులు, రుణాల విషయానికి వచ్చి కాస్త దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ రకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఎట్లా ఉన్నప్పటికీ కూడా సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల విషయంలో ఈ మాస అర్ధభాగం నుంచి అంటే 16వ తేదీ నుంచి రవి సంక్రమణం తర్వాత అంటే సూర్యుడు కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళినందుకు గాను కాస్త ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కాస్త అనుకూలంగా ఉంది అనేటటువంటి పరిస్థితి రాగానే మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా జీవనాన్ని గడపవలసినటువంటి ఓపికగా గడపాలన్నమాట. ఏ విషయం వచ్చినా సరే ప్రశాంతంగా ఆలోచిస్తూ ఓపికగా జీవనాన్ని గడుపుతూ ఉంటే కనుక తర్వాత ఉండేటటువంటి స్థితి అంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రధానంగా విద్యార్థులు, భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అంతేకాకుండా ఉద్యోగ ఇంకా వేరే ఏ వ్యాపారం చేసినా తత్సంబంధమైనటువంటి విషయాలు, ఆ రకంగా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంగా కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. అంతేకాకుండా జీవిత భాగస్వామి విషయంలో కాస్త గొడవలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి అంటే సూర్యుడు 2వ రాశిలోకి వేధస్థానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి, తద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలలో కొన్ని ఒడుదుడుకులు, కుటుంబపరమైనటువంటి చికాకులు, మానసికమైనటువంటి ఆందోళనలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశి జాతకులందరూ కూడా ఈశ్వరారాధన, సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధనలు, అంతేకాకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఇవన్నీ కూడా చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఓపికగా ఎట్లాంటి అలవాట్లు చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతి శనివారం వీళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం, ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించి, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం ద్వారా వీళ్ళందరూ కూడా ఈ ఇబ్బంది నుంచి అధిగమిస్తూ సుఖంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సామర్థ్యంతో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగానే ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అన్ని విషయాలలో కూడా ముందుకు వెళ్ళేటటువంటి ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.